జై బాబా. జై బాబా. అందరూ వచ్చారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. Beloved God, help us to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us to hold fast to Baba's daman in the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగిన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభు మనందరికీ అతనితో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని కలుగజేశారు. ఆ సనాతనునికి ఏమిచ్చినారు మనం తీర్చుకొని, అందుచేత ఆయనకి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున 100,000 కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా 11వ భాగం ప్రభు చరిత్రలో మనం 5,006వ పేజీలో మీద 2 పేరాలు చెప్పుకున్నాము. 3వ పేరా నుంచి శ్రీబాబు చదువుతారు. జాగ్రత్తగా వినండి, ఆకలింపు చేసుకోండి. జై బాబా. నానా జై బాబా. కోర్కెల అణిచివేత లాంటి వివిధ రకాల అణిచివేతల గురించి చెప్పమని మాల్కమ్స్ క్లాస్ బాబాకు గుర్తు చేశాడు. అణిచివేతల గురించి సంగ్రహంగా అతి కొద్ది మాటల్లో చెబుతాను అని బాబా బదులిచ్చారు. అక్షర ఫలకంపై ఇలా డిక్టేట్ చేశారు. భ్రాంతి, ఇల్యూజన్ అనేది భగవంతుడు చేసిన ఒక తాత్కాలిక సృష్టి, టెంపరరీ ఫినామినన్. బయటికి కనబడినట్టుగా కాకుండా వేరే విధంగా ఉండేదే భ్రాంతి. ఈ దిగువ మాటలకు ఈ భ్రాంతియే ప్రాతిపదిక. భ్రాంతి అనేకమైన భ్రాంతుల్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్క భ్రాంతిలో కలిగిన అనుభవాలు సంస్కారాలుగా మిగిలిపోతాయి. మనసుపై వాటి ముద్రలు సంస్కారాల రూపంలో ఏర్పడతాయి. భ్రాంతి అనేది ఇల్యూషన్ ఇంగ్లీష్ లో, అది ఆ భగవంతుడు చేసినటువంటి తాత్కాలికమైనటువంటి ఒక సృష్టి. అయితే తాత్కాలికమైన సృష్టి అని ఆయన మనకి ఎందుకలా చెప్పారు అంటే, అది ఒక విధంగా సృష్టిలో ఉన్నది. సృష్టి తాత్కాలికమైనదే కదా, కాబట్టి అందులో ఉన్నటువంటి ఈ భ్రాంతి కూడా తాత్కాలికమైనది. అయితే బయటికి కనబడినట్టుగా కాకుండా వేరే విధంగా ఉండేదే భ్రాంతి. బయటికి కనబడదు, కానీ దానికి అది ఎప్పుడు ఏ విధంగా ఎవరిని ఏ త్రోవలోకి ఏ త్రోవ నుంచి ఏ త్రోవలోకి నడిపించిస్తుందో తెలియదు. దానికి భ్రాంతియే ప్రాతిపదిక. ఈ దిగువ మాటలకు భ్రాంతియే ప్రాతిపదిక అంటూ, భ్రాంతి అనేకమైన భ్రాంతులను సృష్టిస్తుంది. భ్రాంతి కూడా ఆయన చేసిన తాత్కాలిక సృష్టి కాబట్టి, భ్రాంతిలో కూడా అతను ఒక విధంగా సృష్టించే శక్తిని పొదిగాడు గనక ఆ భ్రాంతి అనేక రకమైన భ్రాంతుల్ని సృష్టిస్తుంది. ఎలాగా చీకట్లో మనం ఇంటి బయట ఉన్నాము, చక్కగా కరెంటు
వెలుగుంది, సడన్ గా కరెంటు ఆరిపోయింది. అక్కడ మొక్కల్లో ఎవరో ఏదో నల్లని ఆకారం మనకు కనిపిస్తుంది. అది భ్రాంతి. ఇంకా అది నడుచుకొని మన ముందుకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది భ్రాంతి కల్పించినటువంటి మరొక భ్రాంతి. అయితే మొదట ఏదో నీడ, నల్లని నీడ అని ఏర్పడిన భ్రాంతి ఇంకా అది పోకముందే మరొక భ్రాంతి ఏమిటి? అది కదులుతున్నట్టుగా మన చెత్తకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ భ్రాంతులు ఏమవుతాయి? సంస్కారాలుగా మిగిలిపోతాయి. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ విషయంలోనే కాదు, అనేక విషయాల్లో భ్రాంతులు సృష్టిస్తుంటుంది. మనసుపై వాటి ముద్రలు సంస్కారాల రూపంలో ఏర్పడతాయి. సంస్కారాలు ప్రక్షాళన చేయబడాలి. కాబట్టి మనసు ఒక్కసారి మానవుడి దేహంలో ప్రవేశిస్తుంది. మళ్ళీ మానవుడు భగవంతుడిని చేరే వరకు అదే పనిచేస్తుంది. అందుచేత దానిపై ముద్రలు పడితే భ్రాంతి ముద్రలు అవి శాశ్వతంగా ఉండిపోతాయి. అయితే భ్రాంతిలో వలన ఏర్పడే సంస్కారాలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఖర్చు అయినప్పుడల్లా కూడా మళ్ళీ సంస్కారాలు ఏర్పడుతుంటాయి. అందుచేత ఇవి మనకి పునరపి జననం పునరపి మరణం లాగా భ్రాంతులు పుట్టడం, ఆ భ్రాంతులు అనేకమైన భ్రాంతులు సృష్టించి అవి సంస్కారాలుగా మిగిలిపోవడం, మనసుపై వాటి ముద్రలు పడడం, ఇది ఒక కంటిన్యూస్ ఫెనోమెనా అన్నమాట. ముందుకెళ్ళినా ఉదాహరణకు రాత్రి వేళలో నీవు నిద్రలో ఉంటావు. మేలుకోగానే నీ చేయి పరుపు పైనున్న దేనినో ముట్టుకుంటుంది. వెంటనే నీవు దానిని తేలు అనుకుంటావు. అక్కడ లేని తేలును నీవే సృష్టించుకుంటావు. భయంతో కొంచుకుపోతావు. వెంటనే మంచంపై నుండి దూకి ఒక కర్రను తెచ్చి నీవు దేనినైతే తేలు అని అనుకున్నావో దానిని ఆ కర్రతో బాదుతావు. ఆ తర్వాత దానిని చూసి అది తేలు కాదని తెలుసుకుంటావు. అది వేరే ఇంకేదో వస్తువు. వాస్తవానికి అక్కడ తేలు లేకపోయినా నీవు భయపడడం, మంచంపై నుండి దూకడం, కర్రతో ఆ తేలును కొట్టడం, ఇవన్నీ నీ మనసుపై ముద్రలుగా నిలిచిపోతాయి. వీటిని ఎలాగైనా ఖర్చు చేసి వదిలించుకోవాల్సిందే. అలా ఈ భ్రాంతి అనేది సంస్కారాలను ప్రోగు చేస్తూ ఒక ప్రక్క ఖర్చు చేసుకుంటూ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా జరుగుతున్నంత కాలము భ్రాంతి చెక్కు చెదరకుండా భద్రంగా ఉంటుంది. ఒకప్పుడు దిగువ మెహరాబాద్ లో పెద్ద కాలనీ ఉండేది. నేను దానిని పూర్తిగా నిర్మూలించి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న టోకా అనే ప్రాంతానికి మకాం మార్చాను. కొద్ది మందిని మాత్రం మెహరాబాద్ లోనే ఉంచాను. ఒక ఇరానీ వాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు, కానీ కొద్దిగా తిక్క మనిషి. అతడు రాత్రి కాపలా చూసేవాడు. రాత్రిపూట మధ్యలో నిద్రలోకి జారిపోకుండా హుషారుగా ఉండేందుకు అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్ అంటూ అరిచేవాడు. అలాగే మిగతా వారికి తాను మెలకువగా ఉన్నానన్న విషయం తెలిసేందుకు కూడా అలా అరిచేవాడు. ఆ రోజుల్లో బాగా పేరు మోసిన బందిపోటు దొంగ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను దోచుకుంటూ భయభ్రాంతులకు గురి చేసేవాడు. అతడి పేరు సత్యమాంగ. అతడు చాలా మందిని చంపేశాడు కూడా. ఒకనాటి రాత్రి సత్యమాంగ్ మెహరాబాద్ అహ్మద్ నగర్ రోడ్డు పైన ఒక వ్యక్తిని అటకాయించి దోపిడీ చేశాడు. మర్నాడు రాత్రి మన ప్రియమైన ఇరానీకి ఏమైందో తెలియదు. ఎవరిదో గాడిద తప్పిపోయి ఇటువైపు వచ్చింది. దాన్ని చూసి ఈ ఇరానీ సత్యమాంగ్ అని భ్రమపడ్డాడు. మన ఇరానీ గార్డ్ అందరినీ నిద్రలేపేశాడు. దాంతో అంతా భయంతో వణికిపోయారు. మండలిలో
ఒక పెద్ద ఆయన, అయితే మూర్ఛపోయాడు కూడా. అంతసేపు ఆ ఇరానీ సత్యమాంగ్ అడిగో, సత్యమాంగ్ ఇదిగో అంటూ అరుస్తూనే ఉన్నాడు. ఈలోగా ఎవరో లాంతరు వెలిగించి చూస్తే అక్కడ ఎవరూ లేరు. తలుపు తెరిచి చూడగా అక్కడ గాడిద కనిపించింది. ఈ కథ విన్నాక నాకు అనిపించింది, ఎన్నో యుగాల కిందట నేను సృష్టించిన విశ్వభ్రాంతిని తలదన్నే విధంగా ఈ ఇరానీ సృష్టించిన భ్రాంతి ఉంది కదా అని. అప్పుడు నేను సత్యమాంగ్ కోసం కబురు పంపాను. సత్యమాంగ్కి తానెంతో బలవంతుడినని మహాగర్వం. పోలీసులకే అతడంటే భయం. అతడి దురాగతాలని రిపోర్టు చేయడానికి ప్రజలు కూడా భయపడతారు. నా కబురు విని నాకే మెహర్ బాబా తెలియదు, బయటికి పొండి అని నేను పంపిన మనిషిని పొమ్మన్నాడు. అంతేకాకుండా నా పేరు పెట్టి తిట్లు కూడా తిట్టాడు. కానీ తర్వాత కలలో బాబాను చూశాను. నా గుండెలపై కూర్చొని బాబా నాకు కనబడ్డారు. సత్యమాంగ్ నా వద్దకు వచ్చాడు. నేను ఎప్పటిలాగే కూర్చొని ఉన్నాను. నన్ను చూడగానే ఒక్కసారిగా నా కాళ్లపై పడి ఏడవసాగాడు. నాకు చేరువుగా మౌనంగా కూర్చోబెట్టుకున్నాను. ఈ రోజు నుండి నీవు దొంగతనాలు, హత్యలు విడిచిపెట్టాలి. నీ గ్యాంగ్లోని వాళ్ళందరినీ పంపించేయాలి. నీ జీవనం కోసం నా వద్దకు రా, అవసరమైనంత డబ్బు నేను ఇస్తాను అని చెప్పగా దానికి సత్యమాంగ ఒప్పుకొని వాగ్దానం చేశాడు. ఆ రోజు నుండి సత్యమాంగ్ తన పాత అలవాట్లు విడిచిపెట్టేశాడు. అలా కొంతకాలం గడిచింది. కొన్ని నెలల విరామం తరువాత సత్యమాంగ్ మళ్ళీ దోపిడీ చేద్దామనుకున్నాడు. ఒక షావుకారు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళడం గమనించి ఆ ఇంటిని దోచుకుందామని సత్యమాంగ్ ఉబలాట పడ్డాడు. సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డాడు. కానీ గుమ్మం ముందు బాబా నిల్చున్నట్టుగా కనిపించారు. దాంతో తక్షణం అతడు నా వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. బాబా, నువ్వు నన్ను రక్షించావు అంటూ వాపోయాడు. నేను పరీక్షా పర్యటనకే వెళ్ళినప్పుడు 1929లో మెహరాబాద్లో ఒకే ఒక కుటుంబం ఉంది. వారిని విడిచి వెళుతూ మెహరాబాద్ సంరక్షణ భారాన్ని సత్యమాంగకి అప్పచెప్పాను. ఒక్కోసారి నా దగ్గర పుష్కలంగా డబ్బుండేది, ఒక్కోసారి చాలా స్వల్పంగాను, అసలు ఏమీ లేకుండానూ ఉండేది. నవజీవనంలో ఆహారం కొరకు భిక్షమెత్తాను. మండలి చేత భిక్షమెత్తించాను. సత్యమాంగ్ దోపిడీ, దొంగతనాలు మానివేశాడు. అతడు కూడా మెహరాబాద్కి దగ్గరలో ఉండేవాడు. గ్రామానికి పోయి భిక్షమెత్తి తన కుటుంబాన్ని పోషించేవాడు. నేను చేసిన అద్భుతాలంటూ నాకు ఆపాదించిన సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. ఈనాటికి ప్రజలు నన్ను భౌతికంగా చూస్తున్నామంటూ చెబుతుంటారు. కానీ నేను ఇంతవరకు ఒక్క అద్భుతాన్ని కూడా చేయలేదు. వాటి గురించి నాకేమీ తెలియదు. వారికి నా యందున్న ప్రేమ, విశ్వాసాలే వారికి అట్టి అనుభూతిని కలుగజేస్తాయి. నా మౌన విరమణ గావించినప్పుడు నా ఈ అవతార కాలంలో మొదటిది, చివరిది అయిన అతి గొప్ప అద్భుతాన్ని చేస్తాను. బాబా ఈ అద్భుతం చేశారు, ఆ అద్భుతం చేశారంటూ జనం మీకు చెబితే ఆ కథను ఈ చెవిని విని ఆ చెవి నుండి బయటికి పంపేయండి. అద్భుతాలు చేయడంలో నా గొప్పతనం ఏమీ లేదు. ఈ విశ్వం కొరకు బాధను అనుభవించడంలోనే నా గొప్పతనం ఉంది. కారణం, నేను అందరినీ అంతటినీ ప్రేమిస్తాను. మాల్కం, కోరికలను అణదురక్కుకోవడం గురించి ఆడుకుందాం. ఇది ఇలా ఉండగా బాబా ఆదేశాల మేరకు భావు కృష్ణాజీకి సేవ చేస్తున్నాడు. అప్పట్లో దేశమంతా బియ్యానికి, పంచదారకు చాలా కొరత ఉండేది. అయినా కృష్ణాజీ అధిక పరిమాణంలో అన్నం కావాలని, టీలో ఎక్కువ పంచదార కావాలని పట్టుబట్టేవాడు. ఈ విషయంలో పాద్రి ఇబ్బంది పడి భావుతో గొడవ పడేవాడు. కానీ కృష్ణాజీ గొంతెమ్మ కోరికలన్నింటినీ తీర్చమని భావుకి బాబా ఆదేశించి ఉన్నందున ఈ విషయంలో భావు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఒకరోజు మండలి వారు వారి పనుల్లో ఉన్నప్పుడు కోహియార్ సతారావాలాను ఎవరికో పరిచయం చేస్తుండగా వారి మాటలను విన్న కృష్ణాజీ వచ్చిన వ్యక్తిని పూనాలో ఉండే ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ కోహియార్ అనుకున్నాడు. ఇది కనిపెట్టిన భావు కోహియార్ సతారావాలాతో తన విషమ పరిస్థితిని వివరించి కృష్ణాజీని దారిలో పెట్టాలనుకున్నాడు. పాద్రి,
ఇంకా మరికొంతమంది కూడా కృష్ణాజీని మాయ చేసే ఈ ప్లాన్ లో తోడయ్యారు. మరునాడు కృష్ణాజీ కోహియార్ని సమీపించి, డాక్టర్ గారు, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య నాకు ఒంట్లో బాగుండడం లేదు, బాగా తలనొప్పి వస్తోంది, మోకాళ్ళ నొప్పులు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, నన్ను పరీక్ష చేసి చెప్తారా అని అడిగాడు. అయ్యయ్యో, నేను ఇక్కడికి మెహరాబాద్లో వాలంటీర్గా మాత్రమే వచ్చాను, నిన్ను నేను పరీక్ష చేయడం బాగుండదేమో. ఈ ఆశ్రమానికి సంబంధించిన డాక్టర్లు నీలు, డాంకిన్, పాద్రి ఉన్నారు కదా, వైద్యానికి సంబంధించిన విషయాలు వాళ్ళు చూస్తున్నారు, వారి సమ్మతి లేకుండా నేను చూడలేను అని కోహియార్ చెప్పాడు. అప్పుడు కృష్ణాజీ పాద్రి వద్దకు వెళ్ళాడు. అలా కృష్ణాజీని పరీక్ష చేయడం తనకు ఇష్టం లేనట్లుగా పాద్రి నటించాడు. చివరికి పాద్రి కృష్ణాజీ విషయాన్ని ఒక ప్రత్యేకమైన కేసుగా పరిగణించి అతని వైద్యానికి సమ్మతించాడు. ఈ విషయం కృష్ణాజీ కోహియార్తో చెప్పగా, ఈ రాత్రి నీవు ఏమి తినకు, కనీసం మంచినీళ్ళు కూడా త్రాగకు, రేపు ఉదయాన్నే నిన్ను పరీక్ష చేస్తాను అని డాక్టర్ కోహియార్ సతారావాలా చెప్పాడు. ఆ సాయంత్రం బాబు ట్రేలో భోజనం తీసుకువెళ్ళి కృష్ణాజీ ముందు ఉంచాడు. తాను తిననని వెనక్కి తీసుకెళ్ళమని చెప్పాడు. ఈ రోజు నీకోసం ఇంత మంచి భోజనం తెస్తే వద్దంటావా? చూడు, నీకు కావలసినంత అన్నం, కూరగాయలు వగైరా ఉన్నాయి, అసలు నీకేమైంది ఈవేళ అని బాబు అడిగాడు. తనకు ఒంట్లో బాగలేదని డాక్టర్ కోహియార్ తనను ఈ రాత్రి ఏమీ తినవద్దన్నాడని కృష్ణాజీ చెప్పాడు. అని గ్లాస్ పాలైనా త్రాగు అని బాబు అన్నప్పటికీ కృష్ణాజీ పాలు కూడా వద్దని చెప్పాడు. మరునాడు ఉదయం కోహియార్ డాంకిన్ నుండి స్టెథోస్కోప్, బీపీ యూనిట్ తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. అతనికి వైద్యంలో ఆలు కూడా తెలియవు, కానీ డాక్టర్గా తన పాత్రను బాగానే పోషించాడు. కృష్ణాజీతో ఒక పొడుగాటి గ్లాసు నిండా నీళ్లు త్రాగించి వరండా పైన వడివడిగా అటు ఇటు 50 సార్లు నడవమని చెప్పాడు. కృష్ణాజీని పరీక్షిస్తున్నట్లుగా నటించి అతని చేత మరో 3 మార్లు అలా వరండాలో నడిపించాడు. ఆ తర్వాత మరో పరీక్షని కృష్ణాజీ మోకాళ్ల చెప్పపై చిన్న సుత్తితో కొట్టి చూశాడు. చిన్న సీసాలో మూత్రం పట్టి తెమ్మన్నాడు. సీసాలో తెచ్చిన మూత్రాన్ని చూస్తూ, ఓరి భగవంతుడా, ఇదంతా పంచదారతో నిండిపోయి ఉంది, అలా ఉండడం మంచిది కాదు, బహుశా నీకు డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నట్లుంది, నీవు ఇప్పటి నుండి ఆలుగడ్డలు, అన్నం, పంచదార మానేయాలి. ఈ సమావేశాల తర్వాత పూర్ణంలోని నా ఆఫీసుకి రా, నీకు మరికొన్ని పరీక్షలు చేయాలి అని చెప్పాడు. కొన్ని రోజుల పాటు బాబు చేసిన ఈ ట్రిక్ బాగా పనిచేసింది. తన శరీర ఆరోగ్యం గురించి దిగులుతో భయంతో కృష్ణాజీ ఏమీ అడగలేదు. ఈ ట్రిక్ పనిచేసింది కదా అని పాద్రి కూడా సంతోషించాడు. కానీ ఇంతలో పాకిస్తాన్ నుండి వచ్చిన మినూ ఖరాస్ ప్లాన్ అంతా పాడు చేశాడు. కృష్ణాజీ ఆధ్యాత్మికంగా పురోగమించి ఉన్నాడని మినూ ఖరాస్ పొరపాటుగా నమ్మాడు. ఆ నమ్మకంతో కృష్ణాజీని కలిసి బాబు, పాద్రి అతన్ని నమ్మించి మోసం చేస్తున్నారని చెప్పాడు. దాంతో కృష్ణాజీకి బాగా చిరాకు కలిగి ఈసారి పాద్రికి మరింత ఇబ్బంది కలిగేలా తన పాత ఆహారపు అలవాటుకి తిరిగి మారిపోయాడు. ఈ విషయం బాబాకి తెలియజేయలేదు. సెప్టెంబర్ 24న బాబా తిరిగి మెహరాబాద్ వచ్చి సమావేశపు ఏర్పాటు చూస్తున్న వారితో చర్చించారు. తరువాత పాశ్చాత్యులతో కలిసి ఉదయం 10 గంటలకి కొండపైకి వెళ్ళారు. బాబాతో పాటు అంతా మీటింగ్ హాల్కి చేరుకుంటున్న సమయంలో డార్విన్ షా బాబాను క్రీస్తు రూపంలో చాలా స్పష్టంగా చూశాడు. జీసస్ మాటల్లోని ఒక మాట తన మనసులో ఇలా వినిపించింది: మీరంతా నేను చెప్పిన దానికి అవును అలాగే అంటారు కానీ ఏమీ చేయరు. బాబా వస్తూ డార్విన్ షా వైపు తీక్షణంగా చూశారు. సమావేశం జరిగే గదిలో ఇలా చెప్పారు: ఈ రోజు ఎటువంటి వివరణలు ఉండబోవు. ఇక్కడకు నేను రావడం ఇదే ఆఖరిసారి. మనమంతా కలిసి ఈరోజు టీ తాగుదాం. ఇది క్రీస్తు కాలం నాటి చివరి రాత్రి భోజనం, అంటే లాస్ట్ సఫర్ కాదు, చివరి పానీయం మాత్రమే. మీలో ఏ ఒక్కరో నన్ను అమ్మివేసే పనిని చేయవలసి ఉంది
అయినా కూడా ఇక్కడున్న మీలోంచి కనీసం ఏ ఒక్కరు అలా నన్ను అమ్మివేయరని ఆశిస్తున్నాను. నా దేహం అంతం కావడం అన్నది హింసాయుతంగా జరగనున్నది. నేను పురాణ పురుషుణ్ణి. నా శరీర త్యాగం తర్వాత మీరంతా నన్ను మరింత అధికారికంగా ప్రేమిస్తారు. అప్పుడు మీరు నన్ను నా నిజ స్థితిలో దర్శిస్తారు. ఈ రోజు నేను ఎటువంటి వివరణలు ఇవ్వను. వివరించడానికి ఇంకా ఏముంది? తన శరీర త్యాగం తర్వాత తన శరీర త్యాగం తర్వాత ఏం జరుగుతుందనే విషయం గురించి బాబా చేసిన వ్యాఖ్య డార్విన్ మనసులో మెదులుతున్న ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చింది. బాబా అప్పుడు నేరుగా డార్విన్ వైపు చూడకుండా మీరందరూ అవును అవును అనడమే గాని దానిని చెయ్యరు అన్నారు బాబా. డార్విన్ లోన ఆశ్చర్యపడుతూ ఇలా అనుకుంటున్నాడు, ఈయనను నేను ఎలా అర్థం చేసుకోగలను? ఈసారి కూడా బాబా డార్విన్ వైపు చూడకుండా మృదువుగా, నా పద్ధతులు చాలా గంభీరంగా అర్థం కాని విధంగా ఉంటాయి. ఎంతగా అంటే చివరికి అవి నాకే అంతుబట్టవు అన్నారు. ఫోటోలోని తన రూపాన్ని ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు, ఈ రూపంలో ఉన్నది నిజంగా బాబా కాదు. నా యథార్థ స్థితిని మీరు ఒక క్షణకాలం మాత్రమే దర్శించినా కూడా మీరు మీ చైతన్యాన్నే పోగొట్టుకుంటారు. నన్ను ప్రేమించండి. అలా చేస్తే మీరు భగవంతుడిని ప్రేమిస్తున్నట్లే. మరి భగవంతుడు నిజాయితీగా ప్రేమించబడాలి. లేశ మాత్రపు కపటం కానీ, నిజాయితీ కానీ, అంటే నిజాయితీ లేనితనం కానీ ఆ ప్రేమలో ఉంటే అది నిన్ను భగవంతుడి నుండి దూరం చేసేస్తుంది. మన ప్రీతముడైన భగవంతుడు ఇక్కడే మీ అందరిలోనూ ఉన్నాడు. రేపు మీరేమి ఆలోచించబోతున్నారో అతనికి తెలుసు. భగవంతుడు సర్వజ్ఞుడు. మనం అతన్ని నిజాయితీతో ప్రేమిస్తే అతడే మనతో ఒకటవుతాడు. ప్రియమైన ప్రేమికులారా, భగవంతుని ప్రేమించండి అనేది నా చివరి సందేశం. అలా ప్రేమించడం ద్వారా భగవంతునితో నేను ఒకటై ఉన్నానన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. జై బాబా. జై బాబా. ఇది కొంచెం విపులంగా చెప్తే బాగుంటుంది. ఏనా ఇది మామూలుగా నార్మల్ గా మాటల్లాగా అర్థమవుతుంది, కానీ ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. అవి నాకు అర్థం కావట్లేదు. అంటే అంటే అంతా అక్కర్లేదు, ఇది ఒక్కటి. మరి భగవంతుడు నిజాయితీగా ప్రేమించబడాలి అన్న ఒక వాక్యం వచ్చింది. ఆ మేరతరాలు ఈ రూపంలో ఉన్నది నిజంగా బాబా కాదు అని ఒక మాట వచ్చింది, ఒక వాక్యం. అంటే మనం బాబాని చూస్తూ బాబా కాదు అని అనుకోగల పరిస్థితుల్లో లేవు. అయితే బాబా అంటారు, సర్వే సర్వత్రా నిండి ఉన్న నేను నీ కంటికి కనిపించినప్పుడు నువ్వు నేనున్నాను, నువ్వు నన్ను చూస్తున్నావు, నాతో ఉన్నావు అనే భావనకి లోనే చేయాలి అంటారు ఆయన. అలాగే భగవంతుడు నిజాయితీగా ప్రేమించబడాలి అంటారు. ఇప్పుడు నిజాయితీగా ప్రేమించబడాలి, నిజాయితీ లేకుండా ప్రేమించబడాలి అన్న రెండు పరిస్థితులు లేవు. నిజాయితీగానే ప్రేమించబడాలి భగవంతుడు. ఆ నిజాయితీగా ప్రేమించబడాలి అన్నది ప్రేమికుని యొక్క ఆయన ఎందుండేటటువంటి బలీయమైనటువంటి విశ్వాసం, సుస్థిరమైనటువంటి ప్రేమ, ఇవి ఆయన్ని నిజాయితీగా ప్రేమించేటట్టు చేస్తాయి. అలా ప్రేమించడానికి మనమే ఆయనకి ఇవ్వక్కర్లేదు. తండ్రి తల్లిని ఎలాగైతే నిజాయితీగా మనం ప్రేమిస్తున్నామో, తల్లి తండ్రి మనం
వాళ్ళని తల్లి తండ్రి అని ఎందుకంటున్నాం? జన్మనిచ్చాడు కనుక. మరి ప్రపంచానికే జన్మనిచ్చాడు ఆయన, సృష్టికే జన్మనిచ్చాడు. మరి అటువంటి అతన్ని మనం భగవంతుడు అని విశ్వసించడంలో అనుమానం పడితే ఇంకా ఒక విధంగా మనం పూర్తిగా మాయలో ఉన్నట్టు అయిపోతుంది. అందుకని ఏంటంటాడు ఆయన, లేశమాత్రపు కపటం గాని బేనిజాయితీ గాని అంటారు. బేనిజాయితీ అంటే నిజాయితీ లేకపోవడం. ఏ విషయంలో? భగవంతుడిని ప్రేమించే విషయంలో నిజాయితీ లేకపోవడం. అదేం చేస్తుంది? నిన్ను భగవంతుడి నుండి దూరం చేసేస్తుంది. దూరం చేస్తుంది అన్న విషయం మనకు తెలియదు. కానీ కపటం, నిజాయితీ లేకపోవడం మనలో ఉన్నాయా లేదా అన్నది అనుక్షణం మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. కొంచెం సున్నితమైన విషయాలు ఇవి. కపటం అంటే ఏమిటి? నేను ఏదైతే కానో దానిగా కనబడాలని ప్రయత్నం చేయడం. నా మనసులో ఏదైతే ఉన్నదో అది బయటికి వ్యక్తం చేయకుండా ఇంకో విధంగా నా మాటలను వ్యక్తం చేయడం. ఇది కపటాన్ని అసలు క్షమించనేసాడు ఆయన. మరి కపటాన్ని క్షమించడం అంటే మనం అందరం మెహర్ బాబాని ప్రేమిస్తున్నట్టుగా బాహాటంగా బయట ప్రపంచంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మనలో చాలా మంది, 99 మంది ఎవరైనా, మీరు మొన్న అంటే జరిగింది ఒక సంగతి మీకు చెప్తాను నేను. విశాఖపట్నంలో మేము ఉదయం నగర సంకీర్తన చేసేవాళ్ళం. ఆ నగర సంకీర్తన చేసినప్పుడు మేము ఎంతమంది బయలుదేరాము అంతమంది మాకు తెలుసు కదా, మేము వరవరం బయలుదేరాము. కానీ సడన్ గా ఆ DPK రైల్వే క్వార్టర్స్ సందుల్లో ఒక సందులో తిరుగుతున్నప్పుడు ఒక పొడవాటి మనిషి అంటే 5.5 అడుగులు ఉంటాడు ఆయన జాయిన్ అయ్యాడు మా నగర సంకీర్తనలో. జాయిన్ అయితే మేమంతా మామూలుగా మల్లవరాజు, నేను, బాలంటే మా పాప కాదు, బాల ఉన్నాడు ఇప్పటికే, బాల, తర్వాత సతీష్ అంతా కలిసి నామం చేసుకుంటూ వెళ్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు మలుపు తిరగవలసి వచ్చింది. ఆ మలుపు తిరగడానికి మేము తిరగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన గబగబా వచ్చి, ఏమండి మీరు మెహర్ బాబా అంటారు, ఓం నమో మెహర్ బాబా అంటున్నారు, అవతార్ మెహర్ బాబాకి జై అంటున్నారు, ఎవరండి ఆయన అని ఆ రోడ్డు మీద అడిగాడు. అంటే మీరు జరిగిన విషయం ఎందుకంటే చెప్తున్నాను, ఏదో కల్పించి చెప్తే అది తప్పు కదా. అందుకని వెంటనే పల్లవులు అదేం చేశాడు, మేము సంకీర్తన చేస్తున్నామండి, నగర సంకీర్తన, మాతో మీరు రండి, మీరు వస్తే అక్కడ హారతి అయిన తర్వాత మనం కూర్చొని మీరు అడిగిన విషయం గురించి మాట్లాడుకుందాము అని అంటే, సరేనండి కానీ నేను మీతో రాను, మీరు ఎక్కడికి వెళ్తారో నాకు అడ్రస్ ఇవ్వండి, అక్కడికి వస్తాను అన్నాడు నగర సంకీర్తనలో. సరే ఆయనకి అడ్రస్ గబగబా రాసి ఇచ్చాను నేను. ఎక్కడికి వెళ్తున్నాం? మేము నిరాకర్రావు గారింటికి వెళ్తున్నాం. ఆ నిరాకర్రావు గారింటికి వెళ్తూ ఈ తోవలో జరిగిందనమాట అక్కడ రైల్వే క్వార్టర్స్ లో. సరే నేను మేడం మీదకి వెళ్ళాం, లోపలికి వెళ్ళాం, హారతి ఇచ్చాం, అంతా అయిపోయింది. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం, వస్తా అన్నాడు కదా. ఒక 1 hour మన ఇంటికి
ఎవరు సొంత పనులు చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫీసులకి ఆఫీసులకి మిగతా పనులు కలవాల్సి వస్తుంది. ఎంతసేపు వెయిట్ చేస్తాము? మేము 4 ఉండిపోయాం. సరే ఆఖరికి నేను పల్లవరాజు కొంచెం ఓపిక పడి ఉన్నాం. 1 గంటన్నర అయింది, ఆయన రాలే. రాకపోతే ఇప్పుడు నిరాకరరావు గారు మీరు వెళ్ళండి ఏమైనా పన్నుటలు. అప్పుడు ఈయన పల్లవరాజు ఆఫీస్కి వెళ్ళిపోవాలా, నాకంటే ఆఫీస్ లేదు. సరే అని అప్పుడు ఏం చేశారంటే, అయితే నేను వస్తే మీరు చెప్పండి, మీకు పల్లవరాజుకి ఫోన్ లేదు, నాకు ఫోన్ లేదు, అందుకే నేను చెప్పాడైనా నేను వస్తే మా అబ్బాయి చెత్తగా చెప్తానే కానీ మీరు సీను మన ఆచార్య గారి ఇంట్లో ఉంటాడు, అక్కడే పంపిస్తాను ఆయన్ని అని చెప్పాడు ఆయన. అందరూ వెళ్ళిపోయాడు. అయితే ఇందులో ఈ సంఘటనలో ఆ పొడవు మనిషి ఎవరు అన్నట్లు ఆలోచన మాకు ఏ కోర్సైనా కలగలేదు. అయితే ఆయన రాలేదు. సరే ఆ రోజు గడిచిపోయింది, మేము మర్చిపోయాము. ఇక్కడ కపటం కానీ నిజాయితీ కానీ అన్న మాటలో ఆయన వస్తామంటే నిజాయితీతో చెప్పాం మీరు రండి అని. అందులో కపటం గట్ట ఏమీ లేదు. అయితే మరొక 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత ఆయన అదే దీపిక రైల్వే క్వార్టర్స్ లో కృష్ణమూర్తి మాస్టర్ ఇంటికి నేను వెళ్తూ ఉంటే అక్కడ ఎదురయ్యి నన్ను పోసి గబగబా వచ్చి, ఏమండి నేను వచ్చే వరకు ఉంటానన్నారు, మీరంతా మీరు ఏదో భావనామం చేస్తున్నారు, భక్తుల్లా బిహేవ్ చేస్తున్నారు, మరి నేను వస్తాను ఉండాలి కదా, మీరు ఇచ్చిన అడ్రస్కి వచ్చి నేను కలిసాను ఆమెని, ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు, ఎందుకలా చేశారండి అని ప్రశ్నించాడు. సరే ఒకవేళ మా వల్ల పొరపాటు జరుగుంటే క్షమించండి, మీరు ఇక్కడ నేను కృష్ణమూర్తి మాస్టర్ ఇంటికి వెళ్తున్నాను, అక్కడ కూర్చొని మనం మాట్లాడుకుందాము అన్నాను. మీకు మాట మీద నిజాయితీ మీద నిలబడ్డమే తెలియకపోతే ఇంక మీరు నాకు కూర్చోబెట్టి ఏది చెప్తారండి అన్నాడు ఆయన. కొంచెం మనస్సు ఎక్కువ అందే, బాబాయ్ ఇలా పరీక్షిస్తున్నాడేమో అని. లేదండి మేము ఉన్నాం, హార్స్ అయిపోయినా 1 అవర్ వరకు మీ కోసం వెయిట్ చేశాము, కానీ మీరు రాలేదు. అప్పుడు ఆయనకు చెప్పి ఆ ఇంటి యజమానికి చెప్పి నేనైతే అక్కడ దగ్గరలోనే ఉంటాను ఆచార్య గంటలో, అక్కడ పంపించమని చెప్పాను, ఆయన పంపిస్తాను. నేను ఆచార్య గంటలో మధ్యాహ్నం 12 వరకు వెయిట్ చేశాను మీకోసం, మీరు రాలేదండి అని అంటే ఆయన లేదు మీరు నిజాయితీ లేదు, మీరు బాబానామం చేయకండి అని వెళ్ళిపోయాడైనా చాలా సీరియస్ గా. ఎన్నో ఏళ్ళైనా ఎందుకు నాకు ప్రింట్ అయిపోయిందంటే అప్పుడు ఏమిటి నిజాయితీతనం లేకుండా మేము ప్రవర్తించాం, ఆయనకి ఏ విధంగా మేము బాధ కలిగించాము. ఓ చిన్న విషయం అది. ఇలాంటివి బాబా మనకు ఎన్నో ఎదురుపడేటట్టు చేస్తాడు. కొంతమంది కావాలనే మనల్ని టీచ్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తారు. అందుచేత ఏమిటంటే ఆ ప్రేమలో ఉంటే, ఏ ప్రేమలో కపటం కానీ నిజాయితీ కానీ ఆ ప్రేమలో ఉంటే, అంటే నిజాయితీ లేకను, అది నిన్ను భగవంతుని నుండి దూరం చేసేస్తుంది. మనం చాలా మందికి వెంటనే అడగగానే ఇప్పుడు అవదండి తర్వాత రండి అని, లేదా ఎవరైనా వచ్చి బాబా విషయాలు చెప్పండి అంటే అబ్బాయి నాకు పని ఉందండి ఇప్పుడు చెప్పలేనండి అని మనం అనడం. తర్వాత ఒక్కొక్కసారి కొంతమంది ఎలాగంటే ప్రవర్తిస్తారు, నాకు ఇప్పుడు చెప్పాలండి మీరు, లేకపోతే నేను వెళ్ళనండి అని కూడా కఠినంగా అంటారు. ఇంటికి వాళ్ళు అడిగింది ఏమిటి, నీ ప్రభువు గురించి చెప్పమన్నాడు, నువ్వు కొంచెం నిజాయితీగా ఆయన ఎవరో చెబితే చాలా సంతోషిస్తారు. చిన్న విషయం ఇది, చాలా చిన్న విషయం. అందుచేత ఏదవుతుంది, ఇది భగవంతుడి నుండి మనం దూరం చేసేస్తుంది. మరి ఇదే
ఈ ప్రవర్తన మనం మార్చుకోగలమా? ఆ ప్రవర్తనతో మళ్ళీ ప్రవర్తించకుండా ఉండగలమా? అంటే మనకి తెలియకుండా. అందుకే ఆయన ఏమంటున్నాడు, భగవంతుడు ఇక్కడే మీ అందరిలోని ఉన్నాడు. రేపు మీరేమి ఆలోచించబోతున్నారో మీకు తెలుసు. చెప్తుంటే భయం వేస్తుంది. మీ అందరిలోనే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడే. రేపు మీరేసి ఆలోచించబోతున్నారు అతనికి తెలుసు. చేత భగవంతుడు సర్వజ్ఞుడు. మనం అతని నిజాయితీతో ప్రేమిస్తే అతడే మనతో ఒకటవుతాడు అని ఈ పేరాలు చెప్పబడింది. అంచేత మనలో బాబా మీద ఎంత ప్రేమ ఉంటుందో భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళ మీద కూడా అంతే ప్రేమ ఉండాలి. బాబాని ప్రేమించిన వాళ్ళ మీదే కాదు, భగవంతుడిని ప్రేమించిన వాళ్ళ మీద. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ క్షణంలో, ఏ విధంగా నిన్ను ఒక విధంగా ఏది అడిగినా సహనంతో, ప్రేమతో వాళ్ళ యొక్క ఆ అడిగిన దానికి చక్కగా నువ్వు సమాధానం చెబితే నువ్వు బాబాకి ఒక విధంగా సహాయం పడిన వాడు అవుతావు. మనం అలా చెయ్యం. అందువల్ల ప్రియమైన ప్రేమికులారా, భగవంతుని ప్రేమించండి అనేదే నా చివరి సందేశం. భగవంతుడు అంటే అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అంచేత అలా ప్రేమించడం ద్వారా భగవంతుడితో నేను ఒకటే ఉన్నానన్న వాస్తవాన్ని గ్రహిస్తారు అంటాడు ఆయన. మనం అందరినీ అలా ప్రేమించట్లేదు. నా మట్టుకు నాకు ఈ పని ఒకటే చెప్తుంది. నేను అలా ప్రేమించడానికి నాకు ఆస్కారం లేదు. ఎందుకంటే ఇల్లే కదలను, ఇంకా నాకు ప్రేమించడం ఎలాగవుతుంది. ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఏదైనా అడిగితే కట్ షార్ట్గా చెప్పేస్తాను నేను. కట్ షార్ట్గా అంటే ఏమీ మనలో దాపరికం లేకుండా. అందువల్ల అలాగ చెప్పేటటువంటి ఆ పరిస్థితి మన దగ్గర ఉంటే మనం బాబాని ప్రేమించడానికి మనం ఒక విధంగా పూర్తిగా ప్రయత్నం చేయనట్టే. అందుకని మనం ఏం చేయాలంటే, ఏం చేయగలం అని అంటే, మనలో మనం ఎంత హాయిగా మాట్లాడుకుంటామో అందరితో అలాగే ఉండాలి. ఎవరవనియండి, చివరికి ఒక పాపాత్ముడు, ఒక సంఘద్రోహి, ఒక దొంగ ఎవరవనియండి మీ దగ్గరికి వస్తే, మరి ఆయనలో బాబా ఉన్నాడు కదా, మీకు ఆ విశ్వాసం ఉండాలి కదా. సహాయం చేయవలసి వచ్చినా అదే విధంగా చేయాలి. అందుకని ఏమంటున్నాడు ఆయన, బాబా భగవంతుని ప్రేమించండి అనేదే నా చివరి సందేశం. నన్ను ప్రేమించండి అనడం లేదు. నా ప్రేమికులారా, ప్రియమైన ప్రేమికులారా అని మనల్ని అంటూ భగవంతుని ప్రేమించండి అంటున్నారు. నన్ను ప్రేమించండి నల్లే, అందరినీ ప్రేమించాలి. ప్రేమించలేని వాళ్ళను కూడా ప్రేమించాలి. మనమెవరు ఆయన మంచివాడని కానీ అనడానికి కానీ, మోసగాడని అనడానికి కానీ, కపటి అనడానికి కానీ మనకెక్కడ అవకాశం ఉంది? లేదు. అందుచేత నేను భగవంతునితో నేను ఒక్కటై ఉన్నానన్న వాస్తవాన్ని మీరు అలా అందరినీ ప్రేమించడం ద్వారా గ్రహిస్తారు అంటున్నాడు బాబా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ విషయంలో మనం అలా లేవు, మనందరం లేవు. ఎందుకు? మనకి ప్రేమించడంలో తారతమ్యాలు ఉన్నాయి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు మన ప్రేమికులు, వాళ్ళేమో శివభక్తులు, వీళ్ళు విష్ణు భక్తులు, వీళ్ళు క్రైస్తవులు అన్న తేడాలు ఉన్నాయి మనకి. ఆ తేడాలు ఉన్నంతకాలం మనం బాబాలో భగవంతుడిని చూడలేము. అలా భగవంతుడిని చూడలేనంతకాలం కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సాగదు. అందుకని ఇందులో ఉన్నటువంటి చక్కగా అడుగుతానన్నా సీను, నువ్వు కరెక్ట్ పాయింట్లు పట్టుకుంటావు. ఇప్పుడు నువ్వు చూస్తున్నాను నేను. సరే,
నీకోసమే కాదు, మన మన ఫ్యామిలీ కోసం ఇవన్నీ మళ్ళీ మీకు చెప్తున్నాను. ఒక్కొక్కసారి అంటే చెప్పడానికి సందేహిస్తాను నేను, ఏమో ఎవరికి ఏమైనా అనుకుంటారేటో అని. కానీ ఆధ్యాత్మిక విషయాలు మర్మం లేకుండా చక్కగా ఉన్నట్టుగా చెప్పగలగాలి అందరం కూడా. సరే ముందుకెళ్తానా? ముందుకెళ్ళారు. వ్యక్తిగతంగా బాబాను కలుసుకునేందుకు అంతా వెళ్ళిపోయారు. తరువాత బాబా తాను చిన్న వయసులో ఉండగా తీసిన ఫోటోను చూస్తూ, ఈ ఫోటోలో ఉన్న అతన్ని నేను చాలా ప్రేమిస్తాను అన్నారు. తన కోసం పండ్ల తీసుకురమ్మని కబురు పంపారు. అప్పుడు ఇలా చెప్పారు, పేదలకు తినడానికి తిండి లేదు. అస్సాంలోను మరికొన్ని ప్రాంతాలలో ఉన్నవారు వరదల వల్ల బాధపడుతున్నారు. నేను అందరిలోనూ ఉన్నాను. భగవంతుడు అయినందున నేను శాశ్వత బ్రహ్మానందాన్ని, ఎటర్నల్ బ్లిస్ అనుభవిస్తున్నాను. అలాగే వీరందరిలో ఉన్న నేను ఎన్నో బాధలు అనుభవిస్తున్నాను. నేను మనుషుల్లో ఆహారం పట్ల ఆసక్తి కలిగి దాని కొరకు పనిచేసేలా చేయడమే ఫుడ్ మైండెడ్ కాకుండా, భగవంతుని పట్ల ఆసక్తి కలిగేలా అంటే గాడ్ మైండెడ్ కూడా చేస్తాను. అందుకోసమే నేను ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాను. ఇక్కడికి ఒక్క విషయం చెప్పారా? బాబా దేనికోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు? మనుషుల్లో ఆహారం పట్ల ఆసక్తి కలిగి దాని కొరకు పనిచేయాలా గాడ్ మైండెడ్, ఫుడ్ మైండెడ్ కాకుండా, భగవంతుని పట్ల ఆసక్తి కలిగేలా గాడ్ మైండెడ్ కూడా చేస్తానంటున్నాడు ఆయన. మనం సావాసుల్లో ఫుడ్ మైండ్ క్రియేట్ చేస్తున్నాం బాగా, గాడ్ మైండ్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. చెప్తున్నాను కదా ఈ మాటల్లో. మరి మీకు ఎక్కడ హెల్త్ కనిపించదు. మన సహవాసుల్లో ఫుడ్ మైండెడ్ చేస్తున్నాం. జై బాబా చెప్పు, ఏంటన్నా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏం లేదు, చెప్పండి. అంటే మన ముఖ్యంగా ఇండియాలో విపరీతంగా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, విపరీతంగా భగవత్ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద సమావేశాలు, పెద్ద ఒక విధంగా చెప్పాలంటే ఊరేగింపులు ఇవన్నీ చేస్తున్నారు అందరూ, అన్ని మతాల వాళ్ళు. కానీ మనుషుల్ని ఫుడ్ మైండెడ్ చేస్తున్నారు, గాడ్ మైండెడ్ చేయలేదు. బాబా ఇది మనకి ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం చూడండి, గాడ్ మైండ్ చేయాలా. మన మెహర్ బాబా ప్రేమికులు మరీ ఒక విధంగా చెప్పాలంటే ఫుడ్ మైండ్ లోకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక పక్క సావాసవుతూ ఉండేవాడు క్యూలోకి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు సావాసలో కూర్చొని ఉంటారు, మనం వెళ్ళిపోతాం పెద్దవాళ్ళని. తర్వాత అన్ని రకాలు ఉండాలి. ఇప్పుడు మరి పూర్వం పేపర్లు చూస్తే ఆ తర్వాత ఈ సమావేశం అనంతరం ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రసాదం పంచబడుతుంది లేదా అందివ్వబడుతుంది అని చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు, తర్వాత విందు అంటే గాడ్ మైండే కదా. విందు అన్న పేరు గాడ్ మైండ్ కాదా? మరి పెద్ద వాళ్ళకి ఈ విషయం తెలియదా? అందుకే చేస్తున్నారు. ఎప్పుడైతే సావాస్త్రవత్వం కార్యక్రమం తర్వాత విందు ఉంటుంది అని అంటున్నారు, ఆ విందు కలిగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి వాళ్ళు దానికోసం వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనం భగవంతుని కోసం వెళ్ళి ఏదో అక్కడ వాళ్ళు ప్రేమతో ఏదో ప్రసాదిస్తారు కదా, అది చాలదా మనకి? విందులు కావాలా? అంతే చూడండి ఇక్కడ బాబా మాటలు, నేను మనుషుల్లో ఆమెకు పనిచేసేలా చేస్తాను ఫుడ్ మైండెడ్, భగవంతుని పట్ల ఆసక్తి కలిగేలా గాడ్ మైండెడ్ కూడా చేస్తానంటున్నారు బాబా. మనం ఫుడ్ మైండ్ చేస్తున్నాం మనుషుల్ని, గాడ్ మైండ్ చేయడం లేదు.
అందుకు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది ఫుడ్ మైండ్. అంటే ఎందుకు ఈ మాట అవసరం వస్తుందంటే విందు కావాలంటున్నారు, రకరకాలు పెట్టమంటున్నారు. బాబాలో వస్తూ చాలా మంది ఇళ్లలో కార్యక్రమం పెట్టుకోవడానికి గడిచిపోతున్నారు. విందు మేము ఎక్కడ ఏర్పాటు చేస్తామండి, ఏదో ఇంత ప్రసాదం అంటే ఇస్తాం కానీ అని. పైగా ఎన్నో సావాసులు ఆ క్యూలో తోసుకోవడం, పెద్దగా కేకలు వేసుకోవడం, ఒక విధంగా ప్రేమకి విరుద్ధమైనటువంటి పనులు ఇవన్నీ. చెప్పడానికి కూడా బాధపడుతుంటాను నేను. చెప్పకపోతే అబద్ధం. జరుగుతున్నది ప్రేమకి విరుద్ధమైనటువంటి పని. ఎలా సమర్థించుకుంటాం మనం? తర్వాత విందు పెట్టగలిగితేనే వాటి ఇంట్లో కార్యక్రమం పెడతాను. తెలుసునా మీకు? లేకపోతే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం పెట్టరు. ఎందుకంటే చాలా బాగా హృదయం బాధతో బయటికి వెళ్ళగక్కుతున్నటువంటి నచ్చ సత్యాలు ఇవి. నా దగ్గర డబ్బు లేదండి, నేను మీకు విందు పెట్టలేనండి, ఏదో సాధారణంగా ఒక విస్తర వేసిన అన్నం పెట్టి పప్పు కూర పెడతానండి, అలాగే అక్కర్లేదట. గుర్తుంచుకోండి, ఫుడ్ మైండ్ ఎవడైనా చేస్తాడు ఎదుటి వాళ్ళని. గాడ్ మైండ్ చేయాలి మనం. ఆ గాడ్ మైండ్ రావాలి అంటే నువ్వు ముందు భగవంతుడికి పూర్తిగా అంకితం కావాలి. అందుకే భగవంతుడు నిజాయితీగా ప్రేమించబడాలి అంటున్నాడు ఆయన. బాబా మనకి చెప్పడంలో లోటు చేయలేదండి, మనం అవగాహన చేసుకోవడంలో చాలా లోటు ఉందండి. ఇది నిజం, నమ్మండి. మనం భగవంతుడిని గాడ్ మైండ్ చేయాల. గాడ్ మైండ్ చేసినప్పుడే మనం బాబా ప్రేమకరులు అవుతాం. ఫుడ్ మైండ్ ఎవరైనా చేస్తాడండి. ప్రతిరోజు నీ తల్లిదండ్రులు నీకు ఫుడ్ మైండ్ అని నేర్పుతున్నారు. పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఫుడ్ మైండే అలా చేస్తున్నారు. ప్రపంచమంతా తిండి కోసం ప్రత్యేక స్థానం ఇచ్చి ఊరిక తాపత్రయపడిపోతుంది తిండి కోసం. అది పోవాలి. కనీసం మన బాబా ప్రేమికుల్లో అది తగ్గిపోవాలని ఇన్నేళ్ల నుంచో నేను బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. కానీ ఆయన కూడా ఆ ఫుడ్ మైండే ఎక్కువ చేశాడు ఆయన. ఇది ప్రభు కూడా ఆ ఫుడ్ మైండ్ అంటే చేస్తున్నాడు ఆయన. చాలా ఆయన దగ్గర ఎన్నోసార్లు నేను వాపోయాను, తలబెట్టి నీళ్లు కూడా పెట్టుకున్నాను. ఎక్కడైతే ఫుడ్ మైండ్ ఉండి మనుషుల్ని అవమానం చేస్తున్నారో అక్కడక్కడ మరో సెంటర్ రెడీ అయిపోతుంది. ఉన్న సెంటర్ కాక 2 సెంటర్లు ఎందుకండి ఒక ఊర్లో? దేనికి? ఆ ఫుడ్ని సర్వ్ చేయడంలో మనుషులకు ఒకలా చేయడం, ఇవన్నీ ప్రేమకి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు. మేము చేసామా, అలా ఎవరో చేస్తే మనకెందుకండి అంటే అందరం బాబా ప్రేమికులుగా పిలువబడుతున్నాం. అందరికీ అది అన్వయించబడిపోద్ది. ఏమండి ఎవరింట్లో వాళ్ళు తినలేమండి? ఎందుకు ఆ ఫుడ్ అలవాటు చేశారు? పోనీ మొదట ఆకలి తీర్చడం అన్నారు, రాను రాను విందు ఉండాలా అన్న స్థాయికి వచ్చాం. తిండిపోతులం అండి మనం. తిండి మన ఇంట్లో తినడం లేదా? ఏదో ఇంత ఒక చిన్న కొన్ని సావాసాలు అంటే పూర్వం నేను 68కి ముందు చాలా కార్యక్రమాలకు వెళ్ళాను. ఒక చిన్న విస్తరాకులు 2 పిడికలు సర్ది వేస్తే మహద్భాగ్యంగా తినేవాళ్ళం. లేదంత ఉప్మా వేసిస్తే మహద్భాగ్యంగా తినేవాళ్ళం. లేదు 2 కొబ్బరి ముక్కలు వేస్తే మహద్భాగ్యంగా కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళం. ఇప్పుడండి ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్? పెట్టాలి, ఆకలి తీర్చాలి.
గొంతమ కోరిక తీర్చమందని అర్థం కాదు. డబ్బు లేని సెంటర్లో ఆకలి తీరుస్తున్నారు, డబ్బు ఉన్నటువంటి సెంటర్లో విందులు చేస్తున్నారు. విందులు, వినోదాలు, ఫుడ్ మైండ్, కల్చరల్ మైండ్. బట్ ఈ రెండు ఉన్నంతకాలం కూడా వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసినా వీళ్ళ మాట ఎవరు వినరు. వీళ్ళు ఒక్కరికి కూడా బాబాను అందించలేదు. ఎందుకంటే ప్రేమలో ఉన్నటువంటి శక్తి ఎందులో ఉండదు. ఆలింగనం చేసుకుంటున్నామండి ఒకరికొకరు. దేనికి? ఒకవేళ నాలో ప్రేమ లేకపోతే, ఎవరినైతే నేను కౌగులించుకున్నానో ఆయనలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ నాకు అంకురిస్తుంది. ఆ విధంగా నేను ప్రేమని డెవలప్ చేసుకోవచ్చు అని ఆలింగనాలు చేసుకుంటున్నాం. సరదాగా చేసుకోవడం లేదు. ఆ భావన లేకపోతే, ఆ భావన రాకపోతే, అసలు ఎవరు చెప్పకపోతుంటే నిర్గాఢమైన విషయాలు స్టేజ్ మీద చెప్తారు. పై గాడ్ స్పీక్స్ ఎక్కారండి స్టేజ్ మీద. ఎవరికి కావాలండి అది? ఎవరికి తెలుసునండి? అసలు బాబా అసలు చాలా మందికి గాడ్ స్పీక్స్ ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు ఇంకేమో పెద్ద పెద్ద గ్రంథాలలో విషయాలు చెప్తే ఏది ప్రయోజనం ఉంటుంది? ప్రేమగా జీవించడు, ప్రేమ ఎలా పరచడం అన్నది సింపుల్ గా చెప్పచ్చు. అలా అది అలవాటు అయ్యేటట్టు ఏ సెంటరు ప్రయత్నించడం లేదు. పైగా మరొక దురదృష్టం, 47 లక్షలు 57 లక్షలు పెట్టి సెంటర్లు కడతారు. అందరి దగ్గర డబ్బులు దండి. ఏ రోజైతే కార్యక్రమం ఆ రోజు 3 వస్తారు, 4 వస్తారు, లేదా 2 పూజలు ఇస్తారు. ఇదంతా అంటే ఇది మీకు ఒక విధంగా ఎలాగా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెప్తూనే ఉన్నాను, ఈ పనిముట్టుకు బాబా చెప్పిస్తూనే ఉన్నాను, కానీ ఎవ్వరు మారట్లేదు. ఇప్పుడు మన సహజీవనం ఏమిటి అంటే, సహజీవనమే సహవాస్ కాదు. భగవంతుడితో కలిసి మనం ప్రేమని పంచుకోవడం సహవాస్. సహజీవనం అంటే ఆయన ఏ జీవనం గడిపాడో ఆ జీవనాన్ని మనం అలవాటు చేసుకోవడం సహజీవనం అంటారు. సీత రాముడితో సహజీవనం చేసింది. రాముడు మనస్సు, హృదయం, తత్వం, ప్రేమ సమస్తం సీతలో ఉన్నాయి, సీతగా అంకురిచ్చే. అలా ఉండాలి సహజీవనంలో మన ఉద్దేశం. ఇప్పుడు సహజీవనం తాలూకా ఉద్దేశం ఏంటంటే, మనం ఏ ప్రభువునైతే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అంటున్నామో ఆయనతో సహజీవనం. ఆకలి వేస్తుందా, దాహం వేస్తుందా, ఏదైనా అవసరం గుర్తుకొస్తుందా ఆయనతో ఉంటే? రాదే. అందుచేత ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. ఎందుకంటే బాబా ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు, మనుషుల్లో ఆహారం పట్ల ఆసక్తి కలిగి దాని కొరకు పని చేసేలా చేయడమే ఫుడ్ మైండెడ్. కాకుండా భగవంతుని పట్ల ఆసక్తి కలిగేలా చేయడం గాడ్ మైండెడ్ కూడా చేస్తానంటున్నారు ఆయన. మరి మనం ఏం చేస్తున్నాం? ఇది యావత్ ప్రపంచానికే బాబా అడుగుతున్నాడు. ఇది ఈ పనిముట్టంతా సముద్రంలో కాకినట్ట. కానీ బాబాయ్ అడుగుతున్నారు ఈ మాటలు. ప్రతి మాట కూడా ఒక శాసనం లాంటిది. సరే నాన్న, ముందుకెళ్ళినా. నేను ఏకకాలంలో అంతులేని అవిశ్రాంతతను, అనంతమైన శాంతిని కూడా కలిగి ఉంటాను. జీసస్ భగవంతుడై ఉండి సర్వశక్తివంతునిగా ఉన్నా కూడా నిస్సహాయునిగా అవహేళనకు, అవమానానికి, చివరికి సిలువ వేతకు గురయ్యే స్థితికి లోనయ్యాడు. అలా జరగడానికి తానింతకు ముందే ప్రణాళికను తయారు చేశాడు.
కనుక అలా జరుగుతుందని అతనికి ముందే తెలుసు. అందరి కోసం ఆయన అలా చేశాడు. కానీ సరి అయిన ఫలితం సిద్ధించడం కోసం జీసస్ నిస్సహాయతను, బాధలను అనుభవించవలసి వచ్చింది. ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి జీసస్ అవమాన భారాన్ని, శిలువ వేత యొక్క వేదనను అనుభవించలేదని అనుకోకండి. అలా జీసస్ అనుభవించకపోయినట్లయితే విశ్వ మానవులపై తాననుకున్న ప్రభావం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మీ అందరికీ ఈ కృష్ణరి ఈ క్రిస్టియన్ మెషినరీస్ ఎలా పనిచేస్తున్నాయో మీకు తెలుసు. వాళ్ళు క్రిస్టియన్ మతంలో చేర్చడం కోసం మనుషుల్ని గొప్ప తాపత్రయపడతారు. ఆ తాపత్రయపడుతూ ఆ తాపత్రయంలో వాళ్ళకి కావలసినవన్నీ చేస్తారు. అంటే మతానికి ప్రాధాన్యత ఇవ్వబడింది అక్కడ. ఇది చెప్పలేదు క్రీస్తు. మనుషుల్ని ప్రేమించమన్నాడు, పరిశుద్ధ జీవనం గడపమన్నాడు, పరిశుద్ధ ఆత్మలుగా రూపొందమన్నాడు. కానీ అది జరగడం లేదు. ఏ మతమైనా అంతే. అందువల్ల ముందుకెళ్ళి నేను భగవంతుడినని, నా శరీరంపై ఎటువంటి ప్రభావం ఉండదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో నా చుట్టూ ఉన్న వారి మనోభావాలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో నాకు చలి వలన గాని, ఎండ వలన గాని ఎటువంటి బాధ కలగదన్నట్లు నేను ప్రవర్తించవలసి వస్తుంది. ఒక స్త్రీ బాగా జలుబుతో బాధపడుతూ నాకు దగ్గరగా కూర్చొని, బాబా భగవంతుడు వెనుక నా జలుబు వల్ల ఆయనకి ఏమీ కాదులే అనుకుంటుంది. కానీ నేను మానవుని స్థాయికి దిగి వచ్చాను. అందువల్ల ఆ స్థాయిలోని మానవుని మాదిరిగా నేను ప్రవర్తించాలి. ఆమెకు జలుబు, జ్వరం ఉందని నేను గమనించి నేను ఆమెకు దూరంగా తలతిప్పుకుంటే ఆమె బాధపడుతుంది. అందువల్ల నేను శ్వాస బిగపట్టి కూర్చున్నాను. చూడండి ఎంత ప్రాక్టికల్ గా చెప్తున్నారో బాబా. ముందుకెళ్ళారా? మొదటిసారి నేను లండన్ వెళ్ళినప్పుడు, అంటే 1931లో, బయట వానజల్లు పడుతోంది. బాగా చలిగా ఉంది. అందరూ వెచ్చటి ఉని దుస్తుల్లో ఉన్నారు. నేను పల్చటి సాద్రాలో ఉండగా నన్ను ఫోటో తీయాలని వారి కోరిక. ఆ చల్లటి వాతావరణం వల్ల నాకేమీ కాదని వారి అభిప్రాయం. ఫోటో కోసం నేను సంతోషంగా కనబడాలి. ఫోటో తీయడమైన తర్వాత వెచ్చటి దుస్తులు తెప్పించి వేసుకున్నాను. శరణాలయాలు, హాస్పిటళ్లు మొదలైన వాటితో మెహరాబాద్ వికసిస్తున్న రోజుల్లో నేను చాలా సన్నగా ఉండేవాడిని. ఈ విషయం మండల వారికి బాగా తెలుసు. నేను నా పాత కోటు వేసుకోవడం మానివేసిన తర్వాత కూడా మెహరాబాద్ ప్రాంతమంతా పర్యవేక్షిస్తూ తిరిగేవాడిని. అందరితో ఉల్లాసంగా అన్ని చోట్లకు వెడుతూ పటిష్టంగా ఉండేవాడిని. ఇప్పటికీ బలంగానే ఉన్నాను. కానీ మీ అందరి వల్ల నాకు జలుబు వస్తుందేమో అనిపిస్తుంది. టైం ఉందా? టైం అయిపోయింది. కట్ అయిపోతారేమో. సరే సరే సరే, ఓకేనా? జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय.